హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కర్ణ బ్లాగ్స్. నేను మీకు ముందే చెప్పాను కదా మా కొత్త హౌస్ చూపిస్తానని చెప్పేసి. అది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. కన్స్ట్రక్షన్ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అని కూడా నేను మీకు వీడియో చేస్తాను. ఇదైతే మేము విశాలాక్షి నగర్లో తీసుకున్నాము. ఎందుకు విశాలాక్షి నగర్లో తీసుకున్నాము అంటే మా ఇన్లాస్ అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు దగ్గరలోనే ఉంటారనమాట. సో పేరెంట్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే మనకి చాలా బెటర్. సో వాళ్ళకి మాకు ఒక 2-3 బిల్డింగ్స్ డిఫరెన్స్. సో అందుకనేసి ఇక్కడ ప్రిఫర్ చేసాం. అండ్ ఇక్కడ ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చుట్టూ కొండలు చాలా బాగుంటుంది. మేము ప్రజెంట్ ఉంటున్న ఏరియా అయితే కొంచెం పొల్యూషన్ ఎక్కువగానే ఉంటుంది అక్కడ. సో అందుకనేసి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు చాలా లక్కీ అనే చెప్పాలి. మేము ఇక్కడ చాలా హౌసెస్ చూసాం అనమాట. ఈ సరౌండింగ్స్ లో చూసాము. అన్ని కాస్ట్ అయితే చాలా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ ఏరియాలోని. మేము అనుకున్న బడ్జెట్ కి కొంచెం ఎక్కువే అయ్యింది కానీ నాకు నచ్చిన హౌస్ అయితే దొరికింది అనమాట. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇది హాల్ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మేము ఫాల్ సీలింగ్ అవన్నీ చేయించుకుంటున్నాము. అవన్నీ స్టార్ట్ చేశారు వర్క్. అదిని తర్వాత ఈ రోజు వాళ్ళు రాలేదన్నమాట. సో అందుకని కొంచెం ఈజీగా ఉంటుంది వీడియో తీయడానికి అని చెప్పేసి ఈరోజు ప్లాన్ చేసుకున్నాం మేము. ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ చిన్న రూమ్లోని బెడ్రూమ్లో మాత్రమే డిజైన్స్ అయినాయి. ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే టీవీ పాయింట్ మాకు ఇక్కడ ఇచ్చారనమాట. కానీ మాకు అలా డోర్ తీయగానే టీవీ పాయింట్ అంటే మనకు నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కూర్చునేది సిట్టింగ్ ఇటువైపు వస్తుంది. సో ఎక్కడ కూర్చొని టీవీ చూస్తాం, ఎక్కువ మూవీస్ అవి చూస్తూ ఉంటాం అనమాట. 5.1 కూడా ఉంది మా ఇంట్లో. సో అందుకని చెప్పేసి మేము టీవీ పాయింట్ అంతా ఇటు సైడ్ పెట్టుకుంటున్నాము. ఇటు సైడ్ వర్క్ చేపిస్తున్నాం, వుడ్ వర్క్ చేపించుకొని ఇక్కడ టీవీ పాయింట్ సెట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఎల్ షేప్లో సోఫా వేసుకుందాం అని చెప్పేసి ప్లాన్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, మేము కర్టన్స్ వచ్చేసి రూఫ్కి టచ్ అయ్యేలా ఉంటున్నాయి కదా పెద్ద కర్టన్స్, ఆ మోడల్లో ప్లాన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిడ్స్ బెడ్రూమ్ బాల్కనీ చూద్దాం రండి. ఇది వచ్చేసి మా బాబుది అనమాట కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్లోని డిజైన్ అయ్యింది. యాక్చువల్ డిజైన్ అయితే ఇది కాదు, కొంచెం మారుతుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మేము ఇచ్చిన డిజైన్ ఇది కాదనమాట. జస్ట్ కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ చెప్పినా కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఇది కిడ్స్ రూమ్లోని షెల్ఫ్ ఇచ్చాడనమాట. ఇక్కడ ఆల్రెడీ పెద్ద షెల్ఫే. మేము పాతింట్లో ఉన్న షెల్ఫ్ బట్టలు అవి మాకు సరిపోవు అనమాట. చాలా ఇరికిరిగ్గా పెట్టాల్సి వస్తుంది. ఇదైతే మొత్తం మా వాడికే, ఈ షెల్ఫ్ మొత్తం వాడికి డెడికేట్ చేసేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా బాబు ఇప్పటి వరకు సింగిల్గా పడుకోడు అనమాట. అంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా. వాడ ఎక్కడికి వెళ్ళినా అంతే. మా అత్తమ్మల ఇంటికి వెళ్తే మా అత్తమ్మని పట్టుకొని పడుకుంటాడు అనమాట. వాడికి ఏంటంటే కొంచెం ఇప్పటి నుంచి క్రియేట్ చేస్తున్నాయి, ఇది మీ రూము, నువ్వు ఒక్కడవే ఉండాలి అని చెప్పేసి. సో చూడాలి ఆడు ఎంతవరకు సెట్ అవుతాడని. ఇది వచ్చేసి బాల్కనీ. అనమాట. ఇక్కడ వరకు గ్లాసెస్ అనేవి వచ్చేస్తాయి. మేము ఇక్కడ ఇదంతా మొత్తం బాల్కనీ మేకవర్ చేయిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఒక బుద్ధిని బొమ్మ, వాటర్ ఫౌంటైన్ లాంటిది, అలాంటి కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ ఒకటి చెప్పారు. బాల్కనీలో తనకి కోయి పాండ్ ఉంటుంది, ఫిష్ పాండ్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి కట్టడానికి ఇంట్రెస్ట్ అనమాట. మేము ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాము, కానీ అది అవుతుందో లేదో తెలియదు. ఎవరు అడిగినా అవ్వదు అంటున్నారనమాట. కానీ మాకైతే ఇంట్రెస్ట్ ఉంది. మొత్తం ఇదంతా గ్రీన్ మ్యాట్ వేసి డిజైన్ చేసుకుందామని అనుకుంటున్నాము. ఇది వచ్చేసి బాల్కనీ. మంచి గాలి అయితే వస్తుంది. ఇల్లు వెంటిలేషన్ అది అయితే చాలా బాగుంది. మేమైతే ఇల్లు తీసుకున్నందుకు చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము. బట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మాకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అన్నది. ఏరియా వైజ్గా మాత్రం ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అవుతుంది. కానీ డిజైన్ అది కాదు, మారుతుంది. మేము కొంచెం చేంజ్ చేపిస్తున్నాము డిజైన్. యాక్చువల్లీ అవి లైన్స్ ఉన్నాయి కదా, అది అటువైపు రావాలన్నమాట. వాళ్ళు ఇటువైపు పెట్టారు. సో ప్రాబ్లం లేదు, మళ్ళీ మార్చేస్తామని చెప్పారనమాట.
సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఇవి కబోర్డ్స్, ఇవన్నీ కబోర్డ్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి ఫాల్ సీలింగ్ అయ్యాక టైల్స్ వేసిన తర్వాత కబోర్డ్ వర్క్స్ స్టార్ట్ చేస్తానని చెప్పారనమాట. ఇది వచ్చేసి మొత్తం మేము గ్లాస్ డోర్ ప్లాన్ చేస్తున్నాము, ట్రాన్స్పరెంట్ గ్లాస్ డోర్ ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ అనుకున్నాను లోపలను అన్నీ కనిపిస్తాయి కదా బయటికి, ఒకవేళ ఎప్పుడైనా సర్దకపోతే అలాగా అనుకున్నాను. కానీ ఏంటంటే ఆ డోర్ లోపలనేవి కనిపించవు, అయినా బయటికి మాత్రం గ్లాస్ డోర్ ఉంటుంది. ఆ మోడల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఒక మిర్రర్ ఒకటి ఇక్కడ అటాచ్ చేసుకుందామని, ఎందుకంటే మాది ఉన్నది ఇప్పుడు 5x6 క్వీన్ సైజ్ బెడ్ అనమాట. మేము కొంచెం కింగ్ సైజ్ బెడ్ తీసుకుందాము అనేసి అనుకుంటున్నాం. ఎప్పుడు ముగ్గురం ఒకే బెడ్ మీద పడుకుంటాము, హస్బెండ్ ఒకసారి ప్లేస్ సరిపోక కింద పడుకుంటారనమాట. అలా కాకుండా ఇక్కడ కొంచెం కింగ్ సైజ్ బెడ్ అయితే సరిపోతుంది. అండ్ వచ్చేసి నేను నా బట్టలు అవన్నీ ఇందులో పెట్టుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇంట్లో బట్టలు సరిపోవు అనమాట. యాక్చువల్లీ ఎవ్రీ 3 monthsకి పాత బట్టలన్నీ తీసేసి ఇచ్చేస్తూ ఉండాలి, లేదంటే కొత్త బట్టలు కొంటున్నవి సరిపోవు అనమాట, తీయాల్సి వస్తుంటుంది. సో అందుకని నాకు ఈసారి కబోర్డులు బాగానే దొరికాయి. తర్వాత కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే ఫాల్ సీలింగ్ ఏం చేస్తారంటే ఆ ఎండింగ్ వరకు చేయించేసుకుంటారు అందరూ. అలా కాకుండా మనం ఇక్కడ వరకు చేయించుకుని స్టాప్ చేసామనుకోండి, ఆ బ్యాక్ సైడ్ అనేది మనం స్టోరేజ్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కర్టన్స్ వచ్చేసి రాడ్ అనేది రూఫ్లో లోపలికి వెళ్ళిపోయేటట్టు. ఇక్కడ ఏంటంటే మన ఫాల్ సీలింగ్ దగ్గర ఇక్కడ మనకి ఒక హోల్లో పెడతారనమాట. సో దానివల్ల రాడ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. మాకు ఇంకా తెలీదు ఓన్లీ హాఫే తీసుకుందామా లేదా మొత్తం కర్టన్స్ పెట్టుకుందామా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట. సో అది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. రాడ్ అనేది మీకు కనిపించదు, పైనుంచి ఉంటుంది కర్టన్స్. అండ్ ఇప్పుడు ఇది వాష్రూమ్. ఇంకా ఇక్కడ ఫిట్టింగ్స్ కానీ ఏమీ అవ్వలేదు. ఇంకా మేమైతే ఇక్కడ గ్లాస్ డోర్ అది బాత్ ఏరియా సపరేట్గా అలాగా ప్లాన్ చేస్తున్నాం, కానీ అది అవుతుందో అవ్వదో తెలియదు, ఎందుకంటే స్పేస్ అయితే తక్కువే ఉంది, చిన్నదే ఉందన్నమాట. సో అందుకే చూడాలి, అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఇదైతే బాగానే ఉంది. ఇది వచ్చేసి ఎంటీ స్పేస్ అనమాట, మనం కిచెన్కి వెళ్ళడానికి ప్లేస్. ఇక్కడ కూడా చిన్న డిజైన్ వస్తుంది అనమాట. ఇక్కడ మిర్రర్ అది ప్లాన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఎవరైనా గెస్ట్లు వాళ్ళు వచ్చినా, తర్వాత కిడ్స్ రూమ్లో బాబు ఉంటాడు కదా, సో వాడికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. వాడు ఉంటాడో లేదో మాత్రం తెలియదు నాకు, నేనైతే ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నా సామ్రాజ్యం కిచెన్ మరి అంత పెద్దది ఏం కాదు కిచెన్, అలాగని చిన్నది కూడా కాదు. మేము ఉంటున్న ప్రజెంట్ హౌస్లో కొంచెం పెద్దది వచ్చిందనమాట. చూసారా, ఇక్కడ ఫాల్ సీలింగ్ మేము ఎక్కడితో కట్ చేసేయడం వల్ల అటు సైడ్ పైన అంతా మేము స్టోరేజ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఆ ప్లేస్ అంతా. ఇవన్నీ కబోర్డ్స్ వచ్చేస్తాయి, ఇంటీరియర్ మోడర్న్ కిచెన్ డిజైన్ చేస్తున్నారు, సో ఇవన్నీ కబోర్డ్స్ వచ్చేస్తాయి. ఇదైతే ఇక్కడ గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి షింక్. ఈ వీల్ కూడా బిల్డర్ కూడా చాలా మంచి ఆయన, అన్ని మంచి క్వాలిటీవే యూజ్ చేస్తున్నారు అనమాట. అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు, రెడ్డి గారు బాగా కడతారని చెప్పేసి. సో ఇవి వచ్చేసి కబోర్డ్స్ కిచెన్కి. నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీ అనమాట. యూటిలిటీకి మాకు ఇక్కడ వాషింగ్ మెషిన్కి ఇచ్చారు ప్లేస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక షింక్ బేసిన్ వస్తుంది. నేనైతే పెద్ద బేసిన్ ఇక్కడ నిలబడి గిన్నెలు అవి తోముకోవడానికి అని అడుగుతున్నాను, కానీ వాళ్ళు అంటున్నారు అవ్వదు అంటున్నారు. సో కిందనే చేసుకుంటారు, మేడ్ వస్తే కిందనే కూర్చొని చేసుకుంటారని చెప్పాము. ఇంకోటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ కనెక్షన్, మేము కిందన మాకు ఎక్కువ ప్లేస్ లేదు కదా, సో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ బయటికి అంటే సిలిండర్ బయటికి పెట్టి లోపలికి పెట్టుకునేలా పెట్టుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ మాకు స్పేస్ కొంచెం కలిసి వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం డిజైన్ చేయించేసి ఇక్కడ డస్ట్బిన్, తర్వాత సోప్స్ అలాంటివి పెట్టుకుందాం అని చెప్పి ఈ ప్లేస్ అనుకున్నాము. అంటే ఇక్కడ మన వాటర్ లీకేజ్ అవి ఉండి కిందంతా పాడవుతూ ఉంటుంది, మా పాత ఇల్లుకి సేమ్ ప్రాబ్లం ఉంది. అలా కాకుండా ఒక బాక్స్ లాగా నీట్గా చేయించి అది కూడా కొంచెం ఉంటే హైజీన్గా నీట్గా ఉంటుంది కదా. ఈ ప్లేస్లో అయితే ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఇక్కడ జస్ట్ ఒక మనిషి నించోడానికి ఇలా ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ వర్క్ ఏమి ఉండదు, జస్ట్ క్లీనింగ్ కటింగ్ అవి చేసి నువ్వు వాష్ చేసుకోవడం మాత్రమే ఉంటాయి. మిగిలినవన్నీ మేడ్ వస్తుంది కాబట్టి బయట తను క్లీనింగ్ అవన్నీ చేసుకుంటుంది.
సో ఇదనమాట మా హౌస్ డిజైన్. మేము అనుకున్నవన్నీనా ఇవన్నీ, ఈ థాట్స్ ఇవన్నీనా మా హస్బెండ్ కంప్లీట్గా నెట్లో సెర్చ్ చేసి ఏవో వీడియోస్ చూసి చాలా అన్ని మిక్సింగ్ చేసి చేసిన ఐడియాస్ అనమాట. ఇంకా చూడాలి దీని నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు తెలుస్తుంది అసలు మేము చెప్పినవన్నీ వచ్చాయా లేదా, ఎలా అయింది ఎలా ఉందన్నది మీకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఈ వర్క్స్ అవన్నీ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ దాంట్లో మీకు మెన్షన్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మేము టైల్స్ తీసుకుంటున్నాము. టైల్స్ వచ్చేసి ఇప్పుడు 2x2 వీళ్ళు బిల్డర్ ఇస్తున్నారనమాట, కానీ మాకు వద్దని చెప్పేసి మేము 2x4 టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాము, వైట్ కలర్ అనమాట. సో టైల్స్ కూడా ఇంకా వేయాల్సి ఉంది. ఫాల్ సీలింగ్ కొంచెం ఆగింది వర్క్, వాళ్ళు లీవ్లో ఉండడం వల్ల. అయితే అయిపోయిన వెంటనే మేము టైల్స్ కూడా స్టార్ట్ చేసేస్తాము. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇది మేము 3rd ఫ్లోర్లో తీసుకున్నాం అనమాట. ఈ బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్లు, మేము 3rd ఫ్లోర్లో తీసుకున్నాము. కిందన మాకు కార్ పార్కింగ్ కూడా ఉంది. మీకు తెలుసో లేదో మా కారు మా పాతింటి దగ్గర పార్కింగ్ లేదనమాట. మేము అది పోలీస్ బ్యారక్స్లో, మావయ్య గారు పోలీస్ కాబట్టి అక్కడ పోలీస్ బ్యారక్స్లో పెట్టుకుంటాం. మా ఇంటి దగ్గర నుంచి బైక్ అక్కడ పెట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే పోలీస్ బ్యారక్స్ నుంచి కార్ తీసుకొని వెళ్తాం అనమాట. ఒకసారి చిరగ వచ్చేసి బండి మీద వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. సో 2 monthsలో మొత్తం మా ఎన్విరాన్మెంట్ మొత్తం అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. సో మీ ఏంటి ఇంకా మీరు కూడా వీడియోస్ అవి చూసి మమ్మల్ని బాగా బ్లెస్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.